జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్య విషయంలో టీడీపీ ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదన్న చంద్రబాబు. ఎన్టీఆర్ ఇచ్చిన గురుకుల విధానం నేటికి ఆదర్శమన్న బాబు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచుతామన్న చంద్రబాబు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని వ్యాఖ్య. వందే మాతరం అంశంపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న హనుమంతరావు. వాస్తవాలు వక్రీకరించి కాంగ్రెస్ పై విమర్శలా అని ప్రశ్న. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్. యువత సమస్యలపై చర్చించకుండా దారి మళ్లిస్తున్నారా అన్న విహెచ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎలా అని లోకేష్ వివరణ. డిఎస్సీ ప్రశ్నపత్రంతో అతడికి సంబంధమే లేదన్న లోకేష్. డిఎస్సీపై ఆరోపణలకు ఆధారాలుంటే చూపించండి అని వ్యాఖ్య. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలకు తావులేదని వెల్లడి. అమరావతిలో 900 కోట్ల పనులు. ఈ నెల 29 టెండర్లు. 29 రాజధాని గ్రామాలకు భారీ నిధులు. మంత్రి నారాయణ ప్రకటన. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటికి 900 కోట్ల పనులు. అమరావతిలో ఆగిన పనులకు మళ్లీ వేగం. నారాయణ కీలక ప్రకటన. 22A మేడ్చల్లో 511 దరఖాస్తులు. పొంగులేటి కీలక వ్యాఖ్యలు. 22A భూముల్లో అధికారుల పొరపాట్లు గుర్తించామన్న పొంగులేటి. భూ యజమానులకు అన్యాయం జరగనివ్వమని వ్యాఖ్య. 511 దరఖాస్తులపై సమగ్ర పరిశీలన. విద్యారంగ అభివృద్ధి విషయంలో టీడీపీ ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురుకుల పాఠశాల నూతన విధానాన్ని ఎన్టీఆర్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయని తెలిపారు. తాను నిర్వహించిన డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులే ప్రస్తుతం పాఠశాలలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల నియామకం, విద్యార్థుల సంఖ్య, పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ విద్యా సంస్థలు బలమైన ఆధారంగా ఉండాలని అన్నారు. గురుకుల విద్యా విధానం ద్వారా అనేక మంది విద్యార్థులకు మంచి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. పరిస్థితికి వచ్చాయి. మొట్టమొదటిసారిగా మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంకొక పక్కన ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ చదువుకోవాలంటే టీచర్లు లేకపోతే బయట నుంచి టీచర్లు పంపిస్తే వాళ్ళు సరిగా ఉండకుండా వచ్చేస్తూ ఉంటే ఫస్ట్ టైం క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళు డిగ్రీ సంపాదించే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి అనేక విషయాలు నేను ముఖ్యమంత్రి అవుతానని చూస్తే చాలా కంప్లైంట్స్ వచ్చేటివి. స్కూల్స్ లేవని. తెలంగాణ ప్రాంతాల ఈరోజు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రంగారెడ్డి జిల్లా హై స్కూల్స్ లేవు. కనీసం చదువుకోవడానికి పిల్లలకు హై స్కూల్స్ లేకపోతే అది చూసిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకి హై స్కూలు, మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవోతో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను అధ్యక్ష. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి, విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19-20 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే
14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను అధ్యక్ష. 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్ లో ఉన్నారు అధ్యక్ష. 22A నిషేధిత భూముల జాబితా అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా నుంచి మొత్తం 511 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో 320 దరఖాస్తులు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కు సంబంధించినవని చెప్పారు. వచ్చిన దరఖాస్తుల్లో మెజార్టీ నిజమైనవేనని మంత్రి పేర్కొన్నారు. గతంలో కూడా ఈ భూములు ప్రొహిబిటెడ్ లిస్టులోనే ఉన్నాయని వివరించారు. అయితే కొన్ని అంశాలు అధికారులు పొరపాట్లు ఉన్నట్లు గుర్తించడం చెప్పారు. ప్రజల ఆస్తులకు ఆటంకం కలిగించడం ప్రభుత్వం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 22A జాబితాలో భూములు చేరడంతో యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఇవ్వటం జరిగింది. ఈ ఇచ్చిన వాళ్లే కాకుండా ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటున్నానంటే ఏదైతే గడిచిన 2 వారాలు ప్రతి వారము రెగ్యులర్ గా మీ ద్వారా కొంతమంది ప్రత్యక్షంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు, గౌరవ లోకేష్ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, గౌరవ కలెక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి నా దృష్టికి వచ్చిన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జరిపిన మీటింగ్ కాకుండా గతంలో 2 టైమ్స్ గౌరవ జిల్లా కలెక్టర్లు, రాష్ట్రంలో ఉండే ఈ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అదే రకంగా డిఆర్లు డిస్టిక్ రిజిస్ట్రార్లను కూడా సమావేశాలు ఏర్పాటు చేసి దీని మీద విధి విధానాలు కొన్ని ఆ రోజు గ్రౌండ్ రియాలిటీ ఏంది, రియల్ గా అసలు 22Aలో ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, దీనికి కారణం ఏంటి అని లాస్ట్ 2 మీటింగ్స్ లో వారికి కొంత హోంవర్క్ ఇచ్చి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు సుదీర్ఘంగా సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు, ఎంఆర్ఓ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు సుదీర్ఘంగా ఈ 4 జిల్లాల్లో ప్రైమ్ ఏరియాలో ఉన్న ఉన్నతాధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు అందరితో కూర్చొని సుదీర్ఘంగా కేస్ బై కేస్ చాలా మైన్యూట్ గా ఐడెంటిఫై చేసిన వాటితో పాటు ఐడెంటిఫై చేయని వాటిని కూడా ఎక్కడెక్కడ ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చర్చించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 511 అప్లికేషన్లు ఏవైతే మేడ్చల్ వచ్చాయో, ఉదాహరణకు 1-2 మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫైనల్ గా ఏమి ఆదేశాలు ఇచ్చానో కూడా మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా రాష్ట్రంలో మిగిలిన కొన్ని ప్రాంతాల్లో రేర్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. వీరికి కూడా కొన్ని సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా నా మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కాకుండా మీ ద్వారానే మీతో మాట్లాడి చర్చించి డెఫినెట్ గా ఇంకా అదనంగా ఏమైనా న్యాయబద్ధంగా వారి ఆస్తికి ఈ ప్రభుత్వం ఎక్కడ ఆటంకం కలిగించాలన్నది లేదు. అది ట్యాగ్ లైన్. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకము కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే మాట 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుక్కటపల్లి హౌసింగ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనుంది. ఈ వ్యవహారంలో తప్పు అధికారుల వల్ల జరిగిందా లేక న్యాయ విభాగం వైపు నుంచి జరిగిందా అనే అంశంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తప్పు ఎవరిదో విచారణలో తేలిన వెంటనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా ప్రభుత్వం ఉపేక్షించబోదని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ముఖ్యమైనవని, వాటి అమలులో ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మా అధికారులు గాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు గాని లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు గాని
ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి సంబంధం అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్ నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిర్రా, 5 సార్లు అవకాశం ఇచ్చిర్రా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. బీసీ సంక్షేమం పేరుతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. బీసీ, ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. బీసీలకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత వంటి రంగాల్లో కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో మాత్రం బీసీలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీ వర్గాలను కేవలం ఎన్నికల సమయంలో గుర్తు చేసుకుని ఆ తర్వాత పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందని విమర్శించారు. Reservation policies. So therefore the Congress party, which has no real intent to give reservations or uplift the BC community, only using them as vote bank politics. In fact, today the BC community in Telangana is waiting for the census which have been actually made by this state government. The state government has made a survey, but the survey report is totally bogus, and it has been done, and many communities were left out. So I think that today the Congress government is totally against the backward classes, and on the other hand, the Congress party blames the BJP with regard to the officials who are in the services are from which community they question. But they should remember that during their period, out of 124 secretaries rank officials, no one was BC, and only 2 SCs and 2 STs were there. So that is the how the Congress party treats the BCs. But on the other hand, BJP Prime Minister is BC. BJP has 27 BC ministers. BJP has given National Committee for Backward Class Commission as constitutional status. So all these things BJP has done. राहुल गांधी कांग्रेस पार्टी जो पिछड़ा वर्ग समाज के ऊपर जो घड़ियाली आंसू जो बह रहे हैं, असलियत में नेहरू जी से लेकर राजीव गांधी तक जब ओबीसी समाज का आरक्षण जो विरोध किया तो कांग्रेस पार्टी ने किया. चाहे काका कलेकर कमीशन हो, चाहे मंडल कमीशन हो, सख्त विरोध किया और आरक्षण के विरोध में कांग्रेस खड़ा हुआ. आज कांग्रेस पार्टी तेलंगाना मुख्यमंत्री आंसू बह रहे. मोदी जी के नेतृत्व में ओबीसी समाज का जो उत्थान के लिए पिछड़ा वर्ग आयोग का संवैधानिक दर्जा ही देना नहीं, 27 ओबीसी समाज के नेताओं को मंत्रिमंडल में, केंद्र मंत्रिमंडल में भागीदार बनाया और अन्य क्षेत्रों में प्रधानमंत्री. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి 904 కోట్ల విలువైన పనులకు ఈ నెల 27న టెండర్లు ఖరారు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా వంటి కీలక పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆయా గ్రామాల్లో రహదారుల పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని, సంబంధిత శాఖ మంత్రితో చర్చించి పనులను వేగవంతం చేశామని తెలిపారు. అమరావతిలో మొత్తం 119 పనులకు 66,802 కోట్ల అంచనా వ్యయం ఉందని చెప్పారు. అందులో 103 పనులు 58,093 కోట్ల వ్యయంతో ప్రస్తుతం కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వం పనులు నిలిపివేయడంతో ప్రాజెక్టుల వ్యయం దాదాపు 25% పెరిగిందని మంత్రి తెలిపారు. 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు కనెక్టివిటీ లేదు. అదొక సమస్య. అంతేకాకుండా రాయపూడి ఫిషర్మెన్ కాలనీ ఉంది, అక్కడ దూరంగా ఉంటుంది ఊరికి. ఈ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మట్టి గాని, తవ్వటం గాని, ఇతర కార్యక్రమాల వల్ల అక్కడి నుంచి పిల్లలు గాని, పౌరులు గాని తమ డైలీ యాక్టివిటీస్ కోసం రేషన్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే స్కూల్కి వెళ్లాలన్నా,
ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యకి సంబంధించి ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతుందో తెలియదు. ఏ ఊరికి 2-3 రోజులు పైగా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. సిఆర్డీఏలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారి ద్వారానే మానిటర్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 29 గ్రామాలు కూడా ప్రయారిటీ. మేము కూడా చాలా మంది మిత్రులు చెప్పినప్పుడు చాలా సమస్యలు మా దృష్టి కూడా తెస్తా ఉన్నారు. అది మంత్రి గారు పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా వెంటనే చేయాల్సింది. ఆ 29 గ్రామాలకు మౌలిక సదుపాయాలు. రెండోది మొత్తం ప్రాజెక్టు ఎంత అవుతుంది? మీరు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పూలప్ చేసిన మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పోతుంది, పూర్తి అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక అంచనా. అలాగే రైతులకు సంబంధించి ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి. 10 సంవత్సరాల వరకు కౌలిస్తానన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు దాటిపోయింది ఆల్రెడీ. 12వ సంవత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాల వరకు పొడిగిస్తుంది? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యి మళ్ళీ మౌలిక భవన నిర్మాణం వస్తే గానీ వాళ్ళకి రిటర్న్ రాదు సార్. రిటర్న్ రానంతసేపు వాళ్ళు నష్టపోతూ ఉంటారు. 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్ లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్ లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదే విధంగా అక్కడ ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇది డీవియేషన్ లో చేయమని ఆదేశించి మొదలు పెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు గానీ, డ్రైన్స్ గానీ, వాటర్ గానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు. హనుమంతరావు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మల్లికార్జున ఖర్గే వైఎస్ త్రిష, సోనియా గాంధీ కూర్చీవేయమని చెప్పిన అంశాన్ని వందే మాత్రం అవమానంగా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరించి కాంగ్రెస్ పై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. పేపర్ లీకేజీలు, నిరుద్యోగ యువత సమస్యలు వంటి అంశాలపై పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. యువత సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇతర అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య సేవలను కూడా దేశం గుర్తించాలని అన్నారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం గురించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఇవాళ మా ప్రధానమంత్రి గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ కొత్త హర్ ఘర్ పే తిరంగా, హర్ ఘర్ పే తిరంగా, తిరంగా తిరంగా అని పూర్తిగా ప్రచారం చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే వందే మాతరం గీతం ఆ రోజులలో వందే మాతరం కూడా జాతీయ గీతంగా అందరూ కూడా దాన్ని పాడేవారు. కొన్ని చరణాలు ఉన్నాయా, కొత్తవి పెట్టినా నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం పాడతారు, జనగణమన వాడతారు అనేది నా ఉద్దేశం. కానీ సోనియా గాంధీ ఏదైతే వందే మాతరం పాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఏజ్లో ఉన్నారు, ఎంత కుర్చీ తెచ్చే ఇవన్నీ చెప్పడం జరిగింది. దీనికి ఇప్పుడు దారాదత్తం చేస్తున్నారు. సోనియా గాంధీకి దేశభక్తి లేదు, మా ఒక్కరికే ఉన్నది. అరే, ఆమె హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు చెప్పారు మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవద్దు, ఎక్కువగా తిరగొద్దు అన్న. దేశభక్తి మీద ఉన్న ప్రేమతో జాతీయ గీతంతో 80 సంవత్సరాలు స్వాతంత్రం తెచ్చిన సమయంలో ఏదో ఒక మాట ఆయన కుర్చీ తెచ్చేయమన్న దాన్ని కూడా ఇవాళ ఆమె అవమానం చేసిందని దానికి అమిత్ షా కూడా స్టేట్మెంట్ ఇస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆమె దేశభక్తి లేదు, ఆమెకు దేశంలో ఉండాలని లేదు అనే కల్చరు, ఇది ఎంతవరకు సమంజసం అనేది నా ఉద్దేశం. దానికి వస్తే నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే మేము ఇప్పటి వరకు అనలే, కానీ ఇప్పుడు అనవలసి వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో వస్తే ఆర్ఎస్ఎస్ ఆఫీసు మీద 25 ఏళ్ల తర్వాత జెండా ఎగిరేసిండ్రు తిరంగా. దాన్ని మీరు మర్చిపోవద్దు. 25 ఏళ్లు ఈ స్వాతంత్రం గురించి మీకు తెలియదు, స్వాతంత్రంలో పోరాడాలనే ఆలోచన లేదు. కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా పాల్గొన్నారు. మౌలానా గారు వదిలి పెడితే మహాత్మా గాంధీ ఆలోచనను పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అందరూ కూడా
స్వాతంత్రం గురించి జైల్లోకి పోయిండ్రు, పోరాడిండ్రు, తెచ్చిండ్రు. మరి ఇలా జాతీయ గీతముకు ఆయన ఏదో వందే మాత్రం అవమానం చేసిండని ఇది ఒక కొత్త నాటకం. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చినదా నరేంద్ర మోడీ గారు? మరి మీరే అంటున్నారు ఇవాళ యువకులకు అవకాశం ఇవ్వాలంటున్నారు. మరి యువకులు పాపం మాకు ఎగ్జామ్లో మేము రాయడానికి పోయాం, రాసినాం, కానీ పేపర్ లీకేజ్ అయిందని వాళ్ళు ఏది కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా వాళ్లకు బాష్పవాయువు ఉపయోగించారు, ఏ విధమైన తీరు జరిగింది యావత్ ప్రపంచంలో ప్రపంచం మొత్తం చూశారు. దానికి జవాబు చెప్పమంటే నువ్వు పార్లమెంటుకు రావు. ఎందుకు రావు నాయన? అమిత్ షా చెప్పే బాధ్యత నువ్వు ఆర్ నాట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. నువ్వు చెప్పేదానికి దానికి జవాబు లేదు. కానీ ఇప్పుడు సోనియా గాంధీ మీద ఒక కొత్త ఆలోచన. ఏదన్నా సోనియా గాంధీని ఏది వ్యతిరేకంగా ఆమెను ఇమేజ్ను దెబ్బకొట్టాలనే ప్రయత్నం ఇది మంచిది కాదు. ఏదైనా అందరం వాడతాం, మేము వందే మాత్రం వాడతాం, జనగణ వాడతాం. మాకు దేశభక్తి ఉన్నది. దేశభక్తి మీకున్నదా మాకున్నదా ప్రజలకే తెలుసు. 25 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంతేకాదు నిన్నటి వరకు మీరు ఎవరిని ఉపయోగించారు? అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, దేశంలో ఎక్కడ లేడన్నారు. ఆనాడు ముస్లిం రాజులు బాబరీ మస్జిద్ ఆడ కూలగొట్టి కట్టినంటే దాన్ని కూడా ఎన్నో సార్లు కోర్టులలో నిర్ణయం చేసి చేస్తే ఆ కట్టిన 2024 కంటే 26 లోపల 2 ఏళ్ల లోపల కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చిన అన్ని తినేసిండ్రు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ పెట్టిన పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. అధికార మదంతో వీధిరోడిలా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం చేస్తోందని ఆరోపించారు. భస్మాసురుడి మాదిరిగా తనను తానే నాశనం చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి భాష, వ్యవహార శైలి చివరకు ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తెస్తున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, భూ వ్యవహారాలు, రైతుల సమస్యల వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడినారు. అదే కదన్నా, అంతే కదా మాట్లాడింది. మీరు చెప్పురన్నా, ఇస్ దట్ ఏ సివిలైజ్డ్ లాంగ్వేజ్? రాజకీయ నాయకుడు విధి విధానాల మీద ప్రసంగాలు చేయాలా, పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా. వీధి రౌడీ లెక్క మాట్లాడుతుంటే అదే రాజకీయమా? ఒక మంచి పాలసీ ప్రామాణికత కావాలా, ఒక డెమోక్రాటిక్ డైలాగ్ ప్రామాణికత కావాలా. ఎంట్రుక బీకే భాష ఏంది? గలియోं का పైల్వాన్ బోల్తే లాంగ్వేజ్. వాళ్ళు కూడా ఆడతలేరు ఇవాళ రేపు, మోడర్న్ అయిపోయింది, వాళ్ళు కూడా హైటెక్ అయిపోయింది, వాళ్ళు కూడా ఇవాళ రేపు. ఒక కరడు కట్టినటువంటి ఒక అహంకారి రేవంత్ రెడ్డి వాళ్ళ మదమెక్కి వాళ్ళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరుగాడుతూ తండ్రి లాంటి వయసున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఎంట్రుక కూడా వీకలేడు అని చెప్పని మాట్లాడుతున్నారు. मैं पूछना चाहता हूं मीनाक्षी नटराजन जी आपको, क्योंकि आपको तेलुगु समझ में शायद नहीं आता है, तो मैं हिंदी में बोलना चाहता हूं. And I appeal to the Congress Party media friends to give it to her. Is this the language of the Congress Party? ये भाषा कांग्रेस पार्टी का है क्या? ये रौडी संस्कार को आपने कहां से तेलंगाना में सौंप दिया है? ములుగు జిల్లా ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం జిల్లా కేంద్రం లేదా హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజలకు పరిష్కారం చూపాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి సోమవారం వచ్చే దరఖాస్తులను క్రమ పద్ధతిలో స్వీకరించి స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, దరఖాస్తుల ఫోన్ నెంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. జిల్లా లేదా రాష్ట్ర స్థాయికి పంపే ఫైళ్లపై వారం రోజుల్లోగా పురోగతి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిర్ణీత సమయంలో పరిష్కారం అందించాలని స్పష్టం చేశారు. న్యాయం చేయాలి, ఆ రకంగా మీరు అందరూ కంప్లీట్ చేసుకోవాలని కోరుతూ నేను కూడా అనుకోని అతిథిలా మీ మండల అగ్రిమెంట్స్కి రావడం జరిగింది. మంచిగా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సింగిల్ ఉమెన్స్ విడో వాళ్ళందరి పెన్షన్లు 31 తారీఖులోపు అన్ని గ్రామాల నుంచి తీసుకోండి. మళ్ళా మీరు రాలేదు అది ఇది అని అన్నది. ఇప్పుడు మనం అందరూ ఇస్తున్నాం, వికలాంగులకు కూడా ఇస్తున్నాం, గీత కార్మికులు, నేత కార్మికులు, తలసేమియా ఇట్లా అందరి పెట్టడం. ఇంకొక దఫాలో పెద్ద ఏజ్ వాళ్ళకి నెక్స్ట్ దఫాలో. కాబట్టి ఫస్ట్ దఫాలో వీళ్ళని పాత ఇచ్చుకుంటూ ఈ కొత్త వాటిని మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇంకా మిగతా 5-6 రకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక సెక్షన్లు ఉంటాయి. కాబట్టి అవి కూడా మీరందరూ తీసుకొని
ఇబ్బంది లేకుండా ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు జాగ్రత్తగా పనిచేసి మండలం మంచి హైవే మీద ఉంది, మరి గుర్తింపు వచ్చేటట్టుగా పనిచేయండి. పబ్లిక్లో కూడా లోకల్గా అంటే లోపలికి వెళ్ళి లోపటి గ్రామాలు లోపటి వాడలు అట్లా తిరుక్కుంటూ వాళ్ళ సమస్యలు కూడా విజిట్ చేయండి. దాదాపుగా రోడ్లు అయితే చాలా ఇచ్చినాం, పసర కానీ గోవింద్రపేట చల్వాయి అన్నీ. ఇప్పుడు ఇంకా ఎస్టీ తండలు గూడాలు కూడా ఇప్పుడు 50 కోట్ల రూపాయలు మన జిల్లాకు నియోజకవర్గానికి వస్తున్నాయి. అవి కూడా ప్రతి గల్లీ రోడ్లు సీసీ రోడ్ల బాధ లేకుండా చేస్తాం. మీరు కరెక్ట్గా మంచిగా మీ డ్యూటీలు చేస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు. నియామకాలపై వస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ మరో వివరణ ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. ప్రశ్నపత్రం తయారీతో ఆ ఉద్యోగికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. డిఎస్సి ప్రశ్నపత్రాన్ని ప్రభుత్వ అధికారులు మాత్రమే రూపొందించారని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కాల్ లెటర్ వెళ్లిందని, అయితే అతను ధృవీకరణ ప్రక్రియకు హాజరు కాలేదని చెప్పారు. నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. డిఎస్సి ప్రక్రియలో పారదర్శకత పాటిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. నియామక ప్రక్రియపై అనుమానాలు ఉంటే అధికారిక వివరాలను పరిశీలించాలని సూచించారు. కాల్ లెటర్ వెళ్ళింది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ యూఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో పేపర్ లీక్ అయిందంటే 42,000 ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2వ అలిగేషన్. సినీ నటుడు సాయిధరం తేజ్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మూషిక మండపంలో సాయిధరం తేజ్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సాయిధరం తేజ్ తెలిపారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు ఆసక్తిగా గమనించారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని నటుడు పేర్కొన్నారు. కాణిపాకం ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని, ఇక్కడికి రావడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని అన్నారు. వెళ్ళనమ్మా, కొద్దిగా అట్లా ఉండండి. వెళ్ళండి, అట్లా ఎందుకు అట్లా తీసుకుంటారు? జరగండి. సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం, శుభం, ఆరోగ్యం, శుభం.
మా కన్ఫర్మ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విద్య విషయంలో టీడీపీ ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదన్న చంద్రబాబు. ఎన్టీఆర్ ఇచ్చిన గురుకుల విధానం నేటికి ఆదర్శమన్న బాబు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచుతామన్న చంద్రబాబు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని వ్యాఖ్య. వందే మాతరం అంశంపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న హనుమంతరావు. వాస్తవాలు వక్రీకరించి కాంగ్రెస్ పై విమర్శలా అని ప్రశ్న. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్. యువత సమస్యలపై చర్చించకుండా దారి మళ్లిస్తున్నారా అన్న విహెచ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎలా అని లోకేష్ వివరణ. డిఎస్సీ ప్రశ్నపత్రంతో అతడికి సంబంధమే లేదన్న లోకేష్. డిఎస్సీపై ఆరోపణలకు ఆధారాలుంటే చూపించండి అని వ్యాఖ్య. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలకు తావులేదని వెల్లడి. అమరావతిలో 900 కోట్ల పనులు. ఈ నెల 29 టెండర్లు. 29 రాజధాని గ్రామాలకు భారీ నిధులు. మంత్రి నారాయణ ప్రకటన. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటికి 900 కోట్ల పనులు. అమరావతిలో ఆగిన పనులకు మళ్లీ వేగం. నారాయణ కీలక ప్రకటన. 22A మేడ్చల్లో 511 దరఖాస్తులు. పొంగులేటి కీలక వ్యాఖ్యలు. 22A భూముల్లో అధికారుల పొరపాట్లు గుర్తించామన్న పొంగులేటి. భూ యజమానులకు అన్యాయం జరగనివ్వమని వ్యాఖ్య. 511 దరఖాస్తులపై సమగ్ర పరిశీలన.